దేవుని నామాన్ని మహిమపరుస్తూ సత్య దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి మంచి దేవుణ్ణి మీ కొరకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నామండి. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, సజీవముగా నేటి వరకు బ్రతికి ఉన్న దేవుడు, మృతులను సైతము బ్రతికించినటువంటి దేవుడు మన దేవుడు. మనుష్యుడు బ్రతుకుతున్నాడు అంటే మానవుని యొక్క బలము కాదు, మానవుని యొక్క శక్తి కాదు, మానవుని యొక్క ఆహారము కాదు, మనిషి తీసుకుంటున్నటువంటి జలము కాదండి. దేవుని మాట ద్వారానే మనుష్యుడు జీవిస్తున్నాడు. అది చాలా మందికి తెలియదు. కొందరు అనుకుంటారు, నేను కష్టపడుతున్నాను, కష్టపడి బ్రతుకుతున్నాను, నా కష్టం చేత నేను జీవనాన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది అంటారు, నేను ధనవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి, నాకేమీ కూడా కొదవలేదు, వీటి ద్వారా నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను కొంతమంది. మరికొంతమంది అనుకుంటారు, నేను సౌందర్యవంతుని, నేను సౌందర్యవంతుణ్ణు, నేను మాటకారిని అనుకుంటూ చాలా మంది ఈ రీతిగా బ్రతుకుతున్నటువంటి ఈ లోకంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అండి, నా మాట ద్వారానే మీరు బ్రతుకుతారు. ఏమిటా మాట? ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. నిత్యము నిలిచి ఉండేటటువంటి మాట యేసుక్రీస్తు ఈ రోజు మీతో మాట్లాడుతున్నారండి. మనుష్యుడు మరణిస్తే ఎక్కడికి చేరుకుంటారు? చాలా మందికి ఇది ప్రశ్న. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సకల జనులకు ఇదొక ప్రశ్న అండి. కొంతమంది అంటారు, నేను మరణించిన వెంటనే స్వర్గం వెళ్ళిపోతానండి. మరికొంతమంది నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు. మనుష్యుడు శతమతమైపోతున్నాడు. ఒక పుణ్యకార్యము చేస్తే స్వర్గంలోనికి వెళ్ళిపోతాను, పాపకార్యం చేస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు మనిషి. ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరిని వెంబడిస్తే, ఎవరి దగ్గరికి వెళ్తే నువ్వు ఆ నిత్యత్వానికి చేరుకోగలవో ఈ రోజు నీకు పరిచయం చేస్తున్నానండి. మనుష్యుడు పాపం పోవాలని శత విధాలా బాధపడుతున్నాడు. కొండలు ఎక్కుతున్నాడు, పర్వతాలు ఎక్కుతున్నాడు, నిలువుతో పిలుస్తున్నాడు. అన్ని చేస్తున్న మనిషికి విముక్తి లేదు. అన్ని చేస్తున్నటువంటి వ్యక్తికి సమాధానము లేదు. అన్ని చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జీవితంలో నెమ్మది లేకుండా ఆరాటపడుతున్నాడు మనిషి. మనుష్యుడా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు జీవించి ఉన్నంత వరకు నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు కానీ, నువ్వు చేస్తున్న మంచి కార్యాలు కానీ, నువ్వు చేస్తున్న పుణ్యకార్యాలు కానీ నీకు స్వర్గలోకంలో నీకు తీసుకెళ్ళవు. తెలుసండి, మనుష్యుడు జన్మతః పాపి, పాపములోనే పుట్టాడు, పాపములోనే జీవిస్తున్నాడు, పాపాన్ని స్నేహిస్తున్నాడు మనిషి. అట్టి పాపము పోవాలని నదుల్లో మునుగుతున్నాడు మనిషి, పర్వతాలు ఎక్కుతున్నాడు మనిషి, నిలువు దోపిళ్ళిస్తున్నాడు మనిషి. వీటి ద్వారా మనిషికి మోక్ష మార్గము రాదు. యేసును వెంబడిస్తే, యేసు దగ్గరికి వెళ్తే యేసు సమస్త పాపముల నుండి, సమస్త అతిక్రమముల నుండి, సమస్త దోషముల నుండి విడిపించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, సమస్త మానవాళి యొక్క పాపములు, సమస్త మానవాళి యొక్క దోషములు, సమస్త మానవాళి యొక్క అతిక్రమములన్నీ తుడిచివేయడానికి 39 కొరడా దెబ్బలు, ఏంటండి 39 కొరడా దెబ్బలు తిన్నాడండి. 2 చేతులకు 2 కాళ్ళకు మేకులు, తలపై ముండ్ల కిరీటము, పక్కలో బల్లెపు పోటును భరించినటువంటి ఏకైక దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, పాపములో జీవిస్తున్నావా? అతిక్రమణ అన్యాయముగా నువ్వు జీవిస్తున్నావా? అన్యాయముగా దారి తొలగి జీవిస్తున్నావా? నీ మార్గము సరి అయినదిగా కాదా?
నా యొద్దకు రండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునే ఉన్నాను. నా దగ్గరకు వస్తే నీకు స్వర్గలోకంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. లేదనుకోండి, ఇంకొక మార్గం ఉందట. అది బగబగా మండుచున్నటువంటి అగ్నిగుండము. మనుష్యుడు యేసును నమ్ముకుంటే స్వర్గలోకంలో ప్రవేశం దొరుకుతుంది. మనుష్యుడు కానీ యేసును అంగీకరించకపోతే నిత్య నరకాగ్ని గుండంలోనికి, అదే నరకములోనికి చేరుకుంటావు. స్వాయిశివర్ దేవుడు ఈ కారాడని ప్రేమించి పంపించాడండి. ఎక్కడ విశాఖపట్నము, ఎక్కడ బొబ్బిలండి, ఎక్కడ విశాఖపట్నము, ఎక్కడ కారాడ గ్రామం అండి. దేవుని ప్రేమ అపారమైనది, దేవుని ప్రేమకు వెనకట్టలేనిది. ఆ ప్రేమామయుడు విశాఖపట్నం నుండి మంచి వార్త మీ కొరకు పంపించాడు. కారాడ ప్రజల్లారా, నన్ను తెలుసుకోండి, నన్ను వెంబడించండి. నా ద్వారానే స్వర్గం ఉంది, నా ద్వారానే మోక్షం ఉంది, నా ద్వారానే మీకు సమాధానం ఉంది అంటున్నాడు దేవుడు. యేసును అంగీకరించండి. యేసు మాట ద్వారా మీ జీవితాలకు సమాధానము కలుగునుగాక. ఆమేన్.